పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి. హర్ముజ్ జలసంధిలో వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో వేలాది మంది నావికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హర్ముజ్ జలసంధిలో సుమారుగా 6,000 మంది నావికులు చిక్కుకుపోయినట్లుగా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గంగా ఉన్న ఈ జలసంధిలో రాకపోకలు మందగించడంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. అత్యంత సమస్యాత్మకమైన హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ప్రాంతీయ జలాల్లో 28 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఒక ఎల్పీజీ ట్యాంకర్పై జరిగిన క్షిపణి దాడి కలకలం రేపింది. దాడికి గురైన మొజాంబిక్ పతాకంతో వెళుతున్న దిశ నౌకలోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్లుగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సమాచారం అందుకున్న తక్షణమే భారత ఎంబసీ స్థానిక ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామంటూ కూడా స్పష్టం చేసింది. అమెరికా మిలిటరీ ఆపరేటర్ సదరు నౌకను ఇరాన్ జలాల వైపు వెళ్లవద్దంటూ, అలా వెళితే ఇంజిన్ రూమ్ పై దాడి చేస్తామంటూ కూడా హెచ్చరించినట్టుగా చెబుతున్న ఆడియో రికార్డులు బయటపడ్డాయి. ఆ హెచ్చరికల ముగిసిన కాసేపటికే మాపై గుర్తు తెలియని క్షిపణులతో దాడి జరిగింది. అత్యవసర సహాయం కావాలి అంటూ దిశ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ రావడం గమనార్హం. మరొక వైపు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ నౌకాయాన సంస్థలను ఇప్పటికే ఆదేశించింది. భారతీయ నావికా సిబ్బంది రక్షణ భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అధికారిక యంత్రాంగం స్పష్టం చేసినప్పటికీ ఈలోపే ఈ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.